హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎక్కడ ఈ శివలింగం ఏంటి అని అనుకుంటున్నారా? కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలము రాచపల్లి గ్రామంలో మన అరుణాచల లింగేశ్వరుడు స్వయంభూ వెలిసి ఉన్నారని మీలో ఎంతమందికి తెలుసు? సో ఈ కాకినాడ జిల్లాకు సమీపంలో రాచపల్లి గ్రామంలో మన శివయ్య కొలువుతీరిన విషయం నాకు ఈ మధ్య తెలిసింది. నేను ఈ క్షేత్రాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంది. చుట్టుపక్కల ప్రాంగణాలన్నీ పచ్చని చెట్లతో, మంచి గార్డెనర్తో, చల్లని గాలితో, మంచి ప్రకృతి ఒడిలో పరమశివుడు తాండవిస్తున్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందండి. తప్పకుండా మీరందరూ దగ్గరగా ఉంటే కనుక అరుణాచల క్షేత్రాన్ని దర్శించలేకపోయామని ఫీల్ అవ్వకుండా మనకి దగ్గరలో ఉన్న ఈ రాచపల్లిలో వెలిచి ఉన్న అరుణాచల శివలింగాన్ని మనందరం ఒక్కసారి వీక్షిస్తే ఆ అరుణాచల శివయ్య దర్శనం చేసుకున్నట్టే. మరి మీరేమంటారు? తప్పకుండా ఒక్కసారి ఎంతో దూరం వెళ్ళి దర్శించుకోలేకపోయామో అని అనుకునే వాళ్ళు చక్కగా ఒక్కసారి రాచపల్లి గ్రామానికి వెళ్ళి ఆ శివయ్య దర్శనాన్ని కనులారా వీక్షించి మీరు కూడా తన్మయత్వం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే చేసేస్తున్నానండి. చూడండి, ఇదంతా గుడి ప్రాంగణం అన్నమాట. ఎంతో శ్రేష్టంగా మనకి తెలియకుండానే మన చుట్టుపక్కల అనేక గుడులు అయితే కొలువుతీరు ఉన్నాయండి. ఇవి అప్పుడప్పుడు మనకి ఇలా వెళ్ళడం వల్ల తెలుస్తూ ఉంటుందన్నమాట. నేను ఈ విషయాన్ని తెలుసుకోవడానికి చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను చూస్తే మీ అందరికీ చూపించగలిగాను కదా, కాబట్టి చక్కగా నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేయాలని ప్రిపేర్ అయిపోయి చక్కగా మీ అందరి కోసం వీడియోని అయితే ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్. చక్కండి, ఇక్కడైతే చక్కగా కోనేరు ఉందండి. కోనేరు పక్కన అమ్మవారు వెలిచి ఉన్నారు. ఇదంతా గుడి ప్రాంగణం అనమాట అండి. ఇక్కడ స్నానాలు ఆచరించి ఆ శివయ్య దర్శనాన్ని కూడా చేసుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. ప్రస్తుతానికి నేను వెళ్ళిన రోజు నాకు వీడియో తీసుకోవడానికి చాలా సహకరించిన గుడి బృందానికి కూడా చాలా కృతజ్ఞతలండి. ఇదిగోండి, ఆ శివయ్య పక్కనే మన అమ్మవారు కూడా కొలువుతీరి ఉన్నారు. మీరందరూ ఇలా వీడియోలో చూసే కన్నా స్వామివారిని దగ్గరగా ఉండి వీక్షిస్తే ఆ ఆనందమే వేరు కదండి. అదిగోండి, ఎదురుగా నందీశ్వరుని కూడా చూసారా? ఎంతో అందంగా పరమశివుడు మన కళ్ళ ముందే నిలిచి ఉన్నట్టు అని అనిపిస్తుంది. ఈ క్షేత్రాన్ని మరి యొక్క వీడియో మీ అందరి కోసం తీసి పెట్టాలని అనుకుంటున్నానండి. ఈ క్షేత్ర విశిష్టత ఇవన్నీ కూడా మీ అందరికీ త్వరలోనే తెలియచేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోని చూసి అనేక మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు నేను చెయ్యాలని, నేను మీ ముందుకు తీసుకురావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి. ఆ శివయ్యను తలుచుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇవంతా కూడా స్వామివారి యొక్క కలిశాలన్నమాట. స్వామివారికి నిత్య నైవేద్యాలతో, ధూప దీప నైవేద్యాలతో స్వామివారు నిత్య పూజలను అందుకుంటున్నారండి. ఇది నేను ఈ మధ్య కాలంలోనే చూసానమాట. ఒక 3 days బ్యాక్ వీడియో పెట్టడం లేట్ అయిందండి. ఇది ధ్వజస్తంభం అన్నమాట స్వామివారిది. స్వామివారి పాదాలు, అక్కడే నందీశ్వరుడు. అబ్బా, చూడటానికి కన్నులు వైకుంఠంగా ఉందండి. మన చుట్టుపక్కల ఉన్న గుడులను మనం దీక్షంగా పరిశీలించం కానీ మన చుట్టుపక్కల చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి, అరుణాచల శివయ్యనే చూస్తున్నట్టుంది కదా. అగ్ని క్షత్రియులాగా ఆయన నేత్రాలతో మనల్ని ఎంతగానో దీవిస్తున్నారండి. చూశారు కదా. ఇలాంటి వీడియోలు చేయాలంటే మీ సహకారం నాకు ఎల్లవేళలా ఉండాలి. అలాగే ఆ శివయ్య ఆశీస్సులు కూడా మాకు ఉండాలి. ఓం నమః శివాయ.